అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. స్తోత్రం దేవా సర్వోన్నతుల సర్వాధికారి. ఈ సమయంలో ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వేయంతలుగా ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. మధ్యాహ్న కాల సమయంలో జరిగిన అద్భుతాలు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మరి ఆవశ్యకత, ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ మరి అపోస్తులైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 26వ అధ్యాయం 13వ వచనం అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ కూడా ఆకాశం నుంచి తేజస్సు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైనటువంటి ఒక ఎలుగు త్రోవలో ప్రకాశించట చూచితిని అంటూ ఉన్నాడు. గమనించాలి, ఈ మిట్ట మధ్యాహ్నం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ 3 గంటల సమయంలో బైబిల్ గ్రంథంలో జరిగిన అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఒక దర్శనం చూస్తూ వచ్చి ఉన్నాడు. పౌలును యేసుక్రీస్తు ప్రభువారు ఈ మధ్యాహ్న కాల సమయం దర్శించడం ద్వారా మరి ఒక గొప్ప అపోస్తులు అయ్యాడు. గమనించాలన్న ప్రేమైనటువంటి సహోదర స్నేహితులరా, అంతవరకు కూడా అపోస్తులు ఎటువంటి వాడుగా ఉండేటువంటి వాడు అంటే మరి సౌలుగా ఉండేటువంటి వాడు, సౌలు దుర్మార్గుడిగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఈ మధ్యాహ్న కాల సమయం ఎటువంటి వారిని ఎటువంటిగా మారుస్తుందంటే, మూర్ఖులను మంచివారుగా మార్చేటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. హింసకుడు, హంతకుడు అయినటువంటి వ్యక్తిని హతసాక్షిగా మార్చేటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. హల్లెలూయా. తలను నరికేటువంటి వ్యక్తిని తల నరికించుకునేటువంటి వ్యక్తిగా మారటానికి కారకుడైనటువంటి మరి సౌలు గారిని మార్చినటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. చంపేవాడు చనిపోవడానికి సిద్ధమయ్యేలా చేసినటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. హల్లెలూయా. క్రీస్తును ద్వేషించేటువంటి వాడు అదే క్రీస్తును ప్రేమించేటువంటి వ్యక్తిగా మార్చినటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. హల్లెలూయా. క్రీస్తుని నమ్మితే బ్రతకనిచ్చేటువంటిదే లేదు, చంపి పడేస్తాను అన్నటువంటి వ్యక్తి బ్రతుకుడు క్రీస్తే అనేలా పలికేలాగా చేసినటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా క్రీస్తుని నమ్మాడని తెలిస్తే బ్రతకనివ్వను అన్నటువంటి వ్యక్తి బ్రతుకుడు క్రీస్తే అంటానికి కారణమైనటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం అన్నమాట. హల్లెలూయా. ఈ విధంగా ఒక వ్యక్తిలో అనేకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి యూదుడిని ఒక అపోస్తులుగా మార్చినటువంటి సమయం, అలా మారడానికి కారణమైనటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. అంత ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో. కాబట్టి ఈ రోజున మీరు అంటూ ఉండొచ్చు, నా భర్త చాలా మూర్ఖుడండి. ఓకే, సౌలులాగా నీ భర్త కూడా హింసిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? మీ జీవితంలో భయంకరమైనటువంటి పోరాటమా? అయితే అంత మూర్ఖుడైనటువంటి, హింసకుడైనటువంటి, హంతకుడైనటువంటి సౌలుని పౌలుగా మార్చాడు. మధ్యాహ్న కాల సమయంలో దర్శించడం ద్వారా దేవుడు మార్చేశాడు. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ యొక్క ప్రతి బంధకాల నుంచి దేవుడు దర్శించి మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సౌలు, ఆహా, ఈ పేరు విన్నటువంటి తక్షణం మనసు పరవశించిపోతుంది. పౌలు గారి పేరు వింటే కదా, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటే ఇంతగా ఉపయోగించుకుంటాడా అని చెప్పి ఆశ్చర్యం వేస్తుంది కదా. 14 పత్రికలు, 3 సుదీర్ఘమైనటువంటి సువార్త ప్రయాణాలు, అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి ఆత్మల రక్షణ, అనేకమైనటువంటి స్వస్థతలు, వీటికి తోడు అనేకమైనటువంటి ఆపదలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, వర్ణించలేనటువంటివి గొప్ప అనుభవాలు. 1, 2 ఈ అపోస్తలుడైన పౌలు గారిని గురించి వర్ణించడం అంత సులువేమి కాదు. పిల్లలు గమనించాలి. పూర్వం యూద మతస్థుడైనటువంటి ఈ యొక్క సౌలు గారుగా ఉన్నప్పుడు యూదుడు అనమాట, యూద మతస్థుడైన అంటాడు కదా. గలతీ 1:13-14 చదివినట్లయితే, పూర్వమందు యూద మతస్థుడైనట్టు ఉన్నప్పుడు నేను దేవుని సంఘం అపరిమితముగా హింసించి నాశనం చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైనటువంటి అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అని గలతీయులతో చెప్తున్నాడు పౌలు గారు.
లూకా గారు చెప్తాడు కదా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1-2 వచనాలు చదివినట్లయితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటకును తన ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందు పురుషులనైన స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. చూసారా నా ప్రియమైనటువంటి వారులారా, పత్రికలిమ్మని అడిగాడు అంటాడు. గమనించాలి, ఇక్కడ సౌలు యూదా మతమునందు ఈ యొక్క ధర్మశాస్త్రమునందు మిగిల ఆసక్తి అపేక్ష కలిగినటువంటి వాడు. సౌలు గారు ఈ ధర్మశాస్త్రం విషయమై పరిసయుడై ఉండెను. పరిసయుల యొక్క విశ్వాసము, ఒకడు ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా నీతిమంతుడవుతాడని అనుకుంటారు. పరిసయులు అంటే ఎవరు అనుకుంటున్నారు? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఎవడైనా తప్పు చేసాడా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష విధించవలసిందే. ధర్మశాస్త్రం అంటే న్యాయం అన్నమాట. వాడు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించవలసిందే. అది తప్పుకు తగిలిన శిక్ష అనుభవించవలసిందే. కృప ఏమంటది? వాడు ఎంత తప్పు చేసినా సరే వాడు బ్రతకడానికి యోగ్యుడు కాదు కాబట్టి క్షమించి వదిలేసి అంటది అన్నమాట కృపకి ధర్మశాస్త్రానికి క్వైట్ ఆపోజిట్. చాలా జాగ్రత్తగా వినాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వాడు తప్పు చేశాడు, శిక్షకు అర్హుడు. కృప ఏమంటదంటే ఓకే, శిక్షకు అర్హుడే కానీ వాడు అనుభవించిన ఆ శిక్ష ఇది నేను అనుభవిస్తాను. హల్లెలూయా. అందుకనే మన కృప కలిగిన దేవుడు మన దేవుడు అన్నమాట. గమనించాలి. ఈ యొక్క పరిసయుల యొక్క విశ్వాసం ఏంటంటే, ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటిస్తాడో, ఎవడైతే నీతిగా నిజాయితీగా జీవిస్తాడో వాడు నీతిమంతుడు అనుకుంటారన్నమాట. వాడు ఈ యొక్క యూదులు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి క్రైస్తవులు అవటం చూసినటువంటి సౌలు గారు సహించలేకపోయాడు. యూదులమైనటువంటి మనం యెహోవాయే దేవుడు మనకి, యేసుక్రీస్తు ప్రభువారు కాదు. యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, అలాగ అంగీకరించి యూదులు మతం మారిపోయి క్రైస్తవులు అయిపోతుండే తట్టుకోలేకపోయినటువంటి సౌలు గారు తన మతస్థులు వేరే మతాన్ని స్వీకరిస్తూ ఉంటే ఆగ్రహంతో ఊగిపోయాడు ఈ యొక్క సౌలు గారు అనమాట. ఆ యెరూషలేములో ఉన్నటువంటి యెరూషలేములో గల ఆ ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి రబ్బీ అంటే గమాలియేలు పాదాల దగ్గర ఈ ధర్మశాస్త్ర విద్యనంతా అభ్యసించాడు సౌలు గారు. ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు ఆయనకి. కాబట్టి తన యొక్క పితరుల దేవుడైనటువంటి యెహోవా అన్న, ధర్మశాస్త్రం అన్న విశేషమైనటువంటి భక్తి ఆసక్తి చూపిస్తూ వచ్చాడు సౌలు గారు. దేవుడు అంటే చాలా భక్తే, కానీ యెహోవాయే దేవుడని అనుకున్నాడు. యెహోవాయే దేవుడని చెప్పి తెలుసుకున్నాడు ఈ యొక్క సౌలు గారు. యేసుక్రీస్తు ప్రభువును దర్శించేంత వరకు తెలీదు యేసు ప్రభు దేవుడని. యెహోవాయే దేవుడు, ధర్మశాస్త్రమే మనకు మెయిన్, మనం యూదులం, ఇది తప్ప ఇది చేయకూడదు అనేటువంటి ఒక నిష్ఠా గరిష్ఠుడిగా జీవిస్తున్నటువంటి సౌలు గారు. అందుకని అది కాదని ఎవడనంటే చంప పడేస్తుండొచ్చాడు. తన మతము కలుషితమైపోతుందని చెప్పి యేసును అంగీకరించినటువంటి యూదులు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించకుండా తృణీకరిస్తున్నారని చెప్పి యేసుని విశ్వసించినటువంటి యూదులపై, ఎవరైతే యేసుని విశ్వసించారో యూదులు, వాళ్ళపై బహుకోపంతో ఉగ్రుడైపోయి బెదిరిస్తూ హత్యలు చేయుటకు సమ్మతిస్తూ ఇవన్నీ కూడా తనకు ప్రాణాధారమైనవిగా ఎంచుకొని సౌలు గారు తన మతాన్ని, తన ధర్మశాస్త్రాన్ని కాపాడుకోవాలని చెప్పి తన యొక్క సొంత ప్రయత్నాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు అంగీకరించినటువంటి పురుషులను స్త్రీలను బంధించి యెరూషలేముకు బయటకు తీసుకుని వచ్చి యెరూషలేముకు తీసుకుని రావాలని చెప్పి దమస్కుకు బయలుదేరాడు. హల్లెలూయా. సామెత ఉండదు లోకంలో మనకి, ఏంటది? మనిషి ఒకటి తలస్తే దేవుడు ఒకటి తలస్తాడు అని అంటుంటారు. ఎక్కడిదనుకుంటారు అది? యెషయా గ్రంథం 55:8 చూసినట్లయితే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని చెప్పి దేవుడు చెప్పినట్టు మాట అది. ఈ లోకంలో వచ్చిందేమని, మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా, అది బైబిల్లో మాట. సౌలు గారు తన యొక్క సొంత తలంపులతో తన యొక్క మతాన్ని గురించి, ధర్మశాస్త్రం గురించి ఆలోచిస్తూ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వారిని అలా ప్రభు బిడ్డలను హింసిస్తూ ఉంటే దేవుడు సౌలుపై వేరే ఆలోచన కలిగి ఉన్నాడు. సౌలేమో దేవుడికి కీడు చేయాలి, దేవుని బిడ్డలు కీడు చేయాలని తలుస్తుంటే దేవుడేమో సౌలుకి మేలు చేయాలి, సౌలుని గొప్పగా వాడుకోవాలని చెప్పి ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. సౌలేమో బహు క్రూరంగా ఉగ్రరూపం దాల్చి ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి ఆ చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేయించుండెను. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. యూదులంటే ఎంత కోపిష్ఠులంటే, యూదులంటే ఎంత కోపంగా ఉంటారంటే ఒక సంఘటన మీతో చెప్తాను, బాగా అర్థమవుతుంది. యూదులకు చాలా విపరీతమైన కోపం అనమాట. ఒకసారి ఒక దైవ సేవకుడు ఒక యూదునితో మాట్లాడటం జరిగిందంట. ఆ దైవ సేవకుడు బెంగళూరుకు వెళ్ళాలని చెప్పి హంపి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడంట.
ఆయన ఆ రిజర్వేషన్ సీట్ ఎదురుగా ఒక యూదులకి రిజర్వేషన్ సీట్ వచ్చిందంట. ఈ పాస్టర్ గారు లేచి ఆ డోర్ వాకుల వద్దకు వచ్చాడంట. కారణం ఏంటంటే ఇంకా వాళ్ళ ఇల్లు రైల్వే ట్రాక్ ఎదురుగా ఉంటుంది కాబట్టి వచ్చాడంట. పిల్లలు చూస్తుంటారని చెప్పి చెప్తే ఆయన అక్కడ వచ్చి నిలబడ్డాడంట. ఈ యూదుడు ఇంకో వైపు ద్వారం దగ్గర నిలబడ్డాడంట, సిగరెట్ కాల్చుకుంటూ ఉన్నాడు. అతడు ఆ యూదుడు ఏం చేసినట్టు ఈ దైవ సేవకుని చూసి నవ్వాడంట. ఈ సేవకుడు కూడా చూసి నవ్వి హాయ్ అన్నాడంట. ఆ వ్యక్తి యూదుడు ఈ యొక్క హంపి ప్రాంతాన్ని నేను చూస్తానికి విజిటింగ్కి వచ్చాను, దర్శించడానికి వచ్చానని చెప్పాడంట. చెప్తూ ఆ యొక్క యూదుడు ఏమంటున్నాడంటే, ఇండియా ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఐ లైక్ దిస్ కంట్రీ అండ్ ఇట్స్ కల్చర్ అంటూ ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క కల్చర్ నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి ఆ భారతదేశాన్ని గురించి పొగుడుతూ ఉన్నాడంట యూదుడు. అప్పుడు ఈ యొక్క పాస్టర్ గారు అన్నాడంట, యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే నువ్వు ఎక్కడి నుంచి అని అడిగాడంట. అతను ఏమన్నాడంటే యూదుడు, ఐ ఆమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అండ్ ఐ ఆమ్ ఏ జూ అన్నాడంట. అంటే నేను ఇజ్రాయెల్ కంట్రీ నుంచి నేను ఒక యూదులను అన్నాడంట. ఓహో అలానా, నేను ఐ ఆమ్ ఏ క్రిస్టియన్ అంటే నేను ఒక క్రైస్తవుడిని, యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డని అని పాస్టర్ గారు చెప్పాడంట. అంతవరకు ఆయన నమ్ముతూ మాట్లాడుతున్నటువంటి వాడు మరి ఎప్పుడైతే ఈ పాస్టర్ గారు నేను క్రైస్తవుని అన్నాడో, మరి ఈ యొక్క ఆ యూదుడు ఇండియాలో తిరిగిన ప్రదేశాల గురించి గొప్పగా చెప్తూ ఉన్నాడంట. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే మాట్లాడుతూ సార్ మీరు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు, నమ్మలేదు అన్నాడంట. అంతే, ఆ మాటకు ఒక్కసారిగా ఆ యూదుని యొక్క ముఖ కవళికలన్నీ మారిపోయాయంట, కళ్ళు ఎర్రబడ్డాయంట. విచిత్రంగా ఈ సేవకుని చంపేయాలన్నంత కోపంతో చూశాడంట. అది ఇండియా కాబట్టి ఆ సేవకుడు బ్రతికిపోయాడు. లేకపోతే ఆ మోసే ఐగుప్తుని చంపి పాతిపెట్టినట్లుగా ఇజ్రాయెల్ దేశమైతే ఈ సేవకుని చంపి పాతేసేవాడేమో. అంతసేపు నవ్వుతూ మాట్లాడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారి పేరు ఎత్తగానే ఆ పేరు అంటేనే విషపూరితమైనటువంటి విపరీతమైనటువంటి కోపంతో నిండిపోయాడంట ఆ యొక్క యూదుడు. గమనించాలి, చూశారు కదా సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదో, వీళ్ళు గమనించాలి. అప్పుడు సౌలు బహు కోపంతో ప్రభు బిడ్డలను ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి సందర్భం ఈ సేవకుడు గుర్తొచ్చిందంట. సౌలు ఇంటింటా కూడా తీక్షణమైనటువంటి కోపంతోనే దేవుని యొక్క బిడ్డను హింసించుంటాడు. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు యెరూషలేము సంఘం గొప్ప హింసకు కలిగింది. అపోస్తలుడు తప్ప అందరూ కూడా చెదిరిపోయారు. దమస్కు ప్రాంతానికి యేసుని విశ్వసించినటువంటి చాలా మంది పారిపోయారు. అక్కడ సమాజ మందిరాల్లో యేసు ప్రభువే దేవుని కుమారుడు అని చెప్పి, యేసే క్రీస్తు అని చెప్పి ప్రకటిస్తూ, ఆయనే మెస్సయ్య అని చెప్పి ప్రజలను ఒప్పిస్తూ సువార్త ప్రకటిస్తే అనేకులు మారు మనసు పొంది యేసును సొంత రక్షణగా అంగీకరించారు. ఇది విన్నటువంటి సౌలు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి దమస్కులో ఉన్నటువంటి సమాజ మందిరముల వారికి పత్రికలు ఇమ్మని చెప్పి అడిగాడు. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు, అపోస్తలుల కార్యం 9:3-6 వరకు చదువుకుందాం మనం. దమస్కు మార్గము దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ అన్నమాట. కాబట్టి ఈరోజు నీ భర్త, నీ కుటుంబం, నీ చుట్టుపక్కల వారు ఎవరో ఏదేదో ప్రయాణం చేసి దమస్కు మార్గం దగ్గరకు వచ్చేటువంటి సమయం ఆసన్నమైందేమో. దమస్కు అనేటువంటి ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడేటువంటి సమయం, ప్రియులరా, ఆ యొక్క హంతకుడు, హింసకుడు హతసాక్షిగా మార్చబడేటువంటి సమయం ఆసన్నమైంది. దమస్కు అనేటువంటిది జీవితాన్ని మార్చేటువంటి సమయం. దమస్కులో ఆ యొక్క ప్రభువుని దర్శించేటువంటి సమయం. ప్రభు ఆ యొక్క సౌలుని పౌలుగా మార్చేటువంటి సమయం అది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో గర్భం లేదా, మీ యొక్క వివాహం జరగడం లేదా, మీ వ్యాపారం అభివృద్ధి చెందడం లేదా, మీ అప్పు తీరడం లేదా, హింస అయితే ఈరోజు దాన్ని దేవుడు సంతోషంగా మార్చేటువంటి సమయం. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేసేటువంటి సమయం. ఖచ్చితంగా నమ్మడం నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా. కాబట్టి అతను ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. చూసారా, అకస్మాత్తుగా. కాబట్టి ఇంతకాలం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇంతకాలం మీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, జరగడం లేదు, నా వివాహం జరగడం లేదు, నా గర్భం ఫలించడం లేదు, నా జీవితంలో కార్యం నేను చూడటం లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా, ఎంత ప్రయత్నం చేసినా నేను అప్పులు తీర్చలేకపోతున్నా అని మీరు అనుకున్నట్లయితే
అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి మీరు ఇంతకాలం ప్రయాణం చేస్తూ వచ్చిన్నారు, ఇదే మీ దమస్కు అవ్వచ్చు, ఈరోజే మీ దమస్కు అవ్వచ్చు. ఏమవుతుంది తెలుసా? అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అకస్మాత్తుగా ఈరోజే మీ జీవితంలో కూడా అకస్మాత్తుగా ఊహించినటువంటి రీతిలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అకస్మాత్తుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం చెప్దామా? అకస్మాత్తుగా, సడన్లీ. హల్లెలూయా. కాబట్టి దేవుడికి ఒక క్షణం చాలండి. అంతవరకు ఎంతో మందిని హింసించాడు, ఎన్నో చేశాడు, కానీ ఒక్కసారి అకస్మాత్తుగా, దేవునికి స్తోత్రం కలుగును గాక, అకస్మాత్తుగా వెలుగు అతని చుట్టూ ప్రకాశించి అప్పుడు అతడు నేల మీద పడి, హల్లెలూయా, అయిపోయాడండి. గుర్రం మీద వచ్చినట్టు నేల మీద పడిపోయాడు. ఒక్క క్షణంలోనే చూడండి, నేల మీద పడిపోయాడు. దేవుడు అన్నాడు, సౌలా సౌలా నన్ను హింసించున్నావని, ఎందుకు నన్ను హింసించావని చెప్పి ఒక స్వరం పలుకొట్టి విన్నాడంటండి. ప్రభువా నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించినట్టు యేసును, లేచి పట్టణానికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. అపోస్తలుల కార్యం 9:3-6 వచనాల వరకు చూసారా? అంతవరకు మరి ఎగిరెగిరి పడుతున్నటువంటి వ్యక్తి, అంతవరకు గర్వంతో, అంతవరకు పౌరుషంతో, అంతవరకు మరి మరణం, ఆ యొక్క మరణం అంటే భయం లేదు, అనేక మందిని చంపుతున్నాడు, అనేక మందికి మరణ భయాన్ని కలిగిస్తూ అనేక మందిని చంపుతున్న వ్యక్తి ఇప్పుడు మరణ భయంతో బాధపడుతున్నాడు. కళ్ళు పోయాయి, నేల మీద పడిపోయాడు, కదలలేకపోతున్నాడు, ముందడుగు వెళ్ళిపోతున్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున ఇది చాలా అద్భుతమైన సమయం. మీ జీవితంలో కూడా సడన్గా గొప్ప మార్పులు సంభవించేటువంటి సమయంలోకి మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు దేవుని స్వరం విన్నాడు. ఇదేదో మానవుల స్వరం కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడుతున్నాడు. అతనితో ప్రయాణం చేసినటువంటి మనుషులు ఆ స్వరం విన్నారు, కానీ ఎవరిని చూడలేకపోయి మౌనులైపోయారు. సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు ప్రభు పూర్తిగా వివరంగా మాట్లాడలేదు. నీవు లేచి దమస్కు పట్టణానికి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో తెలుపబడుతుందని చెప్పి అన్నాడు. ప్రియులు గమనించాలి, ప్రభు మాటలు చాలా క్లుప్తంగా స్పష్టంగా ఉంటాయి. ఆయన ఆదేశించేటువంటి వాడు మాత్రమే విపులంగా తెలియజేయడానికి, బంధకాలు కట్లు విప్పడానికి, ఆజ్ఞను నెరవేర్చడానికి ఆయన సేవకులు సదా సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాట నీకు అర్థం కావాలంటే ఆయన సేవకులు నీకు తెలియజేస్తారు, ఆయన సేవకులు నీకు విపులంగా తెలియజేస్తారు. సేవకులు అనగా పాస్టర్లు లేకపోతే ఎవరైనా సరే, కట్లు విప్పడానికి, ఆజ్ఞ నెరవేర్చడానికి ఆయన సేవకులు సదా సిద్ధంగా ఉంటారు. యోహాను సువార్త 11:43-44 మీరు చూసినట్లయితే, లాజరు సమాధి యొద్ద యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? లాజరు బయటికి రా అని బిగ్గరగా పిలిచాడంతే. చనిపోయినటువంటి వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో మరి కట్టబడిన వాడై వెలుపలకు వచ్చాడు. అతని కొట్లు విప్పి పోనీయడని చెప్పి వారితో చెప్పాను. హల్లెలూయా. చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించడం ప్రభు యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక సిచ్యువేషన్ మీరు గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు లాజరును బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. కట్లు విప్పింది మాత్రం దేవుడు కాదు. చనిపోయిన వ్యక్తిని బ్రతికి బయటికి తిప్పి తీసుకొచ్చింది యేసయ్య మాత్రమే. కానీ ఆ కట్లు విప్పడం లేదు. ఏంటన్నారా? ఆ కట్లు విప్పడం లేదు. ఎవరిప్పారు? అక్కడ ఉన్న శిష్యులు, మనుషులు, వాళ్ళ అక్క, వాళ్ళు ఆ కట్లు ఇప్పారు. లూకా సువార్త 18:27-29 వచనాల వరకు మనం చూసినట్లయితే, లాజరు ధనవంతుని యొక్క ఉపమానం మీరు గమనించినప్పుడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ యొక్క వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని అంటే లాజరును పంపించు, నిన్ను వేడుకొనిచున్నానయ్యా అని చెప్పి ధనవంతుడు అడుగుతున్నాడు. అందుకు అబ్రహాము వారి యొద్ద మోసేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. గమనించాలి, ప్రభు తాను ఏర్పరచుకున్నటువంటి వారిని ఈ లోకంలో ఉంచాడు. వారి ద్వారా ఆయన యొక్క తన పనులను చక్కబెడతాడు. ఆయన పరిచారకుల మాట వినన్నటువంటి వారు చనిపోయినటువంటి లాజర్ లాంటి వారు పరదేశం నుండి దిగి వచ్చినా కూడా ఏదో భూతమని చెప్పి పారిపోవచ్చు. హల్లెలూయా. పిలుపును కూడా ప్రభుదూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుంచి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని చెప్పి పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అపోస్తలుల కార్యం 8:26 చూడొచ్చు మీరు. దేవుని దూత పిలుపుతో పలానా వానితోనే నీవు కలుసుకోమని చెప్పి చెప్పలేదు, నీవు లేచి వెళ్ళు అన్నాడంతే. పిలుపు ఆ మాటకు విధేయత చూపాడు. ఐథియోపియాలైనటువంటి మరి రాణైనటువంటి కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు రక్షించబడ్డాడు.
బాప్తిస్మంలో పాలు పొందాడు. ఇదే దేవుని స్వరం విని విధేయత చూడడం అంటే. కాబట్టి ఇక్కడ సౌలు కోసం అననీయను సిద్ధపరిచాడు. అపొస్తలుల కార్యం 9:11. ఈ అననీయ అంతగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు కాడు, పెద్దగా పాపులర్ పర్సన్ ఏం కాదు. అయినప్పటికీ కూడా మంచి భక్తిపరుడు, ప్రభుకు ఎరుకైనటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభు పిలిచినటువంటి తక్షణం ప్రభువా ఇదిగో నేనున్నాను అంటూ ఉన్నాడు. గమనించాలి, ప్రభుకు తెలుసు అననీయ, బయట వాడికి తెలియదు, పక్క వాళ్ళకి తెలియదు. అయ్యో నేను ఇంత భక్తి చేస్తున్నానే ఎవరికి తెలుసు అని మీరు అనుకుంటున్నారా? నీ భక్తి, నీ జీవితం, నీ ఆలోచన, నీ యొక్క విశ్వాసం, నీకున్నటువంటి సమస్య ప్రతిదీ ప్రభు చూస్తున్నాడు. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్నారు ప్రియులారా. 1 కొరింథీ 8:3 అంటాడు కదా, ఒకరు దేవుని ప్రేమించినట్లా అతడు దేవునికి ఇరుకైన వాడే. హల్లెలూయా. సౌలు నేల మీద నుంచి లేచి కన్నులు తెరిచినా కూడా ఏమీ చూడలేకపోయాడు. కాబట్టి వారు అతను చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానం ఏమీ పుచ్చుకొనక ఉండెను. అపొస్తలుల కార్యం 9:8-9 సౌలు 3 రోజులు అన్నపానం లేకుండా గుడ్డివాడిగా ప్రార్థనలో కనిపెడుతున్నాడు. ఎందుకని కళ్ళు మూయబడాలి అంటే, ఈ భౌతికమైన నేత్రాలు మూసినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికమైనటువంటి మరో నేత్రాలు తెరవబడతాయి. ఈ 3 దినాలలో ఈ యొక్క సౌలు పౌలు గారుగా మార్చబడేటువంటి సందర్భం గమనించాలి. ఈ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో జరిగినటువంటి ఆ సంఘటన తానెంత ఘోర పాపో గ్రహించి ఉంటాడు. తన చదువు, భక్తి కలిగినటువంటి జీవితము, యూదుల పారంపర్య ఆచారము, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచరణ అంతా కూడా వ్యర్థమని చెప్పి తెలుసుకొని ఉంటాడు. దేవుని బిడ్డలను బెదిరించి హింసించడం ద్వారా తానెంత పాపమో తప్పు చేస్తున్నాడో గ్రహించి ఉంటాడు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఈ గ్రహింపునంతా ఇచ్చినటువంటి సందర్భం ఎప్పుడు అనుకున్నారు? ఈ గ్రహింపునంతా కలిగిలా చేసినటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. ఆ యొక్క సౌలుని పౌలుగా మార్చినటువంటిది, సౌలు జీవితంలో అంత మార్పును తీసుకొచ్చినటువంటిది, సౌలు జీవితంలో ఊహించినటువంటి కార్యం జరిగేటానికి కారణమైనటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. కాబట్టి మీ భర్తల జీవితాల్లో, మీ యొక్క బంధువుల జీవితాల్లో, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం తెచ్చిపెట్టేటువంటి సమయం. హల్లెలూయా. మీ యొక్క వ్యాపారాల్లో, మీ యొక్క జీవితాల్లో, మీ యొక్క సంఘాల్లో, మీ యొక్క మరి దేంట్లోనైనా సరే మీ గర్భాల్లో మార్పులు తీసుకొచ్చేటువంటి సమయం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం. హల్లెలూయా. మూర్ఖమైనటువంటి ప్రతిదాన్ని మంచిదానిగా మార్చేటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ టైం అనమాట. కాబట్టి ఈ సమయంలో ప్రతి వారు కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయాన్ని చాలా జాగ్రత్తగా దేవునిలో గడపాలి. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.